హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా రాయలసీమ స్పెషల్ శనక్కాయల పచ్చడి ఎలాగో చూసేద్దాం. ముందుగా నేను కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక గొప్పెడు శనక్కాయ పప్పులు తీసుకొని బాగా దాన్ని వేపుకున్నాను. వేపుకున్న తర్వాత కొద్దిగా ఒట్టిమిరపకాయలు తీసుకోవాలి. ఒక 6-7 కారం ఎక్కువ తినేవారైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. బాగా శనక్కాయ పప్పులు ఎంత వేగితే అంత బాగుంటుందండి చట్నీ. తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 మిరపకాయలు, కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేపుకోవాలండి. దీంట్లో స్పెషల్ కరివేపాకు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు దీన్ని కూడా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇలా మనము ఆ శనక్కాయ పప్పుల్ని పొట్టు తీసేసుకోవచ్చు. మన ఇష్టం అండి, పొట్టు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే అలాగే పెట్టైనా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనము శనక్కాయ పప్పులు, ఒట్టిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ ముందు ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. రోట్లో కూడా నూరుకోవచ్చు. నేను రోట్లో నూరుకుంటే అదొక టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇలా వేసుకొని బాగా కొద్దిగా చింతపండు వాటర్ కూడా వేసుకొని బాగా మెత్తగా మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో ఆనియన్స్ వేసుకోవాలండి. లాస్ట్లో ఆనియన్స్ వేసుకుంటే కొద్దిగా మనం ఆనియన్స్ కావాలనుకునే వాళ్ళు ఊరికి అలా ఒక్కసారి అలా అనేసి తీసేయచ్చు. ఇది అన్నంలో కానీ చపాతీలో కూడా బాగుంటుందండి, దోశలో కూడా బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను.